వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో ఏర్పాటు చేసిన చేనేత మగ్గం వేసిన రేవంత్ రెడ్డి. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పుస్తెల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాం, మందు తాగి చావడమే తప్ప మాకు వేరే మార్గం లేదు అంటూ కంటతడి పెడుతూ మహిళ రైతు ఆవేదన. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కుప్పం కళాకారుడు పురుషోత్తం, రోహిత్ శర్మ మరియు కోహ్లీ చిత్రపటాలను నేలపై శాండ్ ఆర్ట్ అద్భుతంగా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం పూడూరు గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 14వ వార్షిక ఉత్సవాల సందర్భంగా గోవిందాంబ సమేత శ్రీ వీరభద్రేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా జరిగిన మహోత్సవానికి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు హాజరు కాగా విశ్వబ్రాహ్మణ వేద పండితులు ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ పురోహిత బ్రహ్మ శ్రీ గుగ్గిళ్ళ పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ ఊడూరు గ్రామంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో ఉదయము గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభించబడి పుణ్యవచనము, కుంకుమార్పణము తదుపరి కళ్యాణ మహోత్సవము జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 యజ్ఞ కుండలి, 21 జత పుణ్య దంపతులతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మనము ఈ రోజు వరకు, ఈ సమయం వరకు శుద్ధిగా మన ఇంటికాడ గంగనీళ్ళు విశ్వకర్మ భగవానికి శ్రీ వీర బ్రహ్మేంద్ర నీరాజనం శ్రీతజన పోషక నీరాజనం సిద్ధయ్య గురుదైవ నీరాజనం శ్రీతజన పోషక నీరాజనం సిద్ధయ్య గురుదైవ నీరాజనం నీరాజనం శ్రీ వీర బ్రహ్మేంద్ర నీరాజనం. ఈరోజు శ్రీ 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 గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పూడూరు గ్రామంలో రంగరంగ వైభవంగా మంగళ వాయిద్య వేదఘోషలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూడూరు గ్రామంలో గత 2012వ సంవత్సరంలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రతిష్టా మహోత్సవం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి చేతుల మీదుగా యంత్రస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం దిగ్విజయంగా అతి వైభవంగా శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని మహావైభవంగా పూడూరు విశ్వబ్రాహ్మణ సంఘం మరియు గ్రామస్తులు, భక్తులందరూ కలిసి మహావైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 14వ వార్షికోత్సవం. ఈ యొక్క కార్యక్రమ వివరములు ఈరోజు ఉదయము 8 గంటలకు గణపతి పూజా కార్యక్రమం, 9 గంటలకు పుణ్యాహవాచనం, 10 గంటలకు అంకురార్పణ,
11 గంటలకు శ్రీ 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 గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం మహావైభవంగా నిర్వహించడం జరిగింది. మరియు కళ్యాణ సందర్భంలో 5 యజ్ఞకుండలములతో 21 జత పుణ్య దంపతులతో ఆ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని కూడా మహావైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ అంబ సహిత యాగంటి ఈశ్వర స్వామి వారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓర్వకల్లు మండలం కొంతలపాడు గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబ సహిత యాగంటి ఈశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలతో అధికారులు జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ ఎన్జీవీఎస్ కాలనీ మరియు రాఘవేంద్ర కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు నిర్మాణాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప్రజలు సహకరించాలని కోరారు. కాలనీలో పర్యటిస్తున్న క్రమంలో విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్య సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిత్యం ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో భాగంగా వరంగల్ నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిధుల కేటాయింపు విషయంలో ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. మేము పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదనంగా కూడా నిధులు ఇవ్వటం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 183 కోట్ల రూపాయలు కార్పొరేషన్కు మొట్టమొదటిసారి ఇవ్వటం నిజంగా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి కూడా రాబోయే ఇంకా ఎల్లుండికి వెళ్ళి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ సెషన్ స్టార్ట్ అయిన దాంట్లో బడ్జెట్లో కూడా మార్చి బడ్జెట్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు అత్యధిక నిధులు ముందే ఏర్పాటు చేసి సుమారు నెల 15 రోజులలో డిపిఆర్ కూడా తయారైంది. నెల 15 రోజులలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా టెండర్ కాల్ఫర్ చేసి దానిని ప్రారంభించే దశలో ఉన్నది. కాబట్టి అది మన ఒక వరంగల్ జిల్లా కళ. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. కాబట్టి వాటి మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి మనం సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు అన్నారు. కుప్పంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పివి సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడడానికి
విదేశాలకి వెళ్లారు. విదేశాలకు వెళ్లే హక్కు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. మరి సుప్రీంకోర్టు యొక్క సూచనలను కూడా పాటించకుండా ఐపీఎస్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కేవలం ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నోటీస్ జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందప్ప, సమత సైనిక్ దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బహుజన సేన జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రావడమే అరుదు. వాళ్ళు చాలా నీతితో నిజాయితీతో నిక్కచ్చితో పనిచేస్తున్నట్టుగా వాళ్ళ మీద వివక్ష చూపడమే కాకుండా ఏదో కక్షపూరిత నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం అనేది చాలా విచారకరం. విదేశాలకు వెళ్ళాడు చెప్పకుండా అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెడుతుంది. కానీ హరిశ్చంద్ర అనేది పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిశ్చంద్ర వర్మ కేసులో కూడా చాలా స్పష్టం చేసింది. ఈ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద పివి సునీల్ కుమార్ పైన కేసులు నమోదు చేయడము, ఇవన్నీ చేయడం కూడా చాలా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. ఈయన సస్పెండ్ చేయడము అనే మాట కంటే రఘురామరాజు గారి యొక్క కక్ష సాధింపు చర్యగా మేము సస్పెండ్ చేశామని చెప్పినా కూడా వారి మీద మేము పోరాటానికి దిగిండే వాళ్ళము. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు. ఈరోజు ఎలాంటి నేరం చేయకుండా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజన సేన, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సమతా సైనిక్ దళ్ వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్ సార్ గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న అన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా రైతులకు, రైతు కూలీలకు వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రైతులకి పత్తి కూలీ చేసే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, వాళ్ళకి రోజు కూలీ అందరికీ సమగ్రమైన ఆదాయం ఇవ్వాలని, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ గవర్నమెంట్ ఇవ్వాలని ఐఎన్టీసీ తరఫున మేము కోరుతున్నాము. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రణాళికలు రూపం దాల్చక సమావేశాలకే పరిమితం అవుతున్నాయి అనడానికి ఏజెన్సీలోని గూడెం వాసులే ప్రత్యేక సాక్ష్యం. జిల్లాలోని ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని అడవులో ఆవాసాలు ఏర్పాట్లు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న గుత్తికాయలు త్రాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. గుత్తికోయగూడెం వాసులు త్రాగునీటి కోసం పిల్లజల్లలతో కలిసి వాగులు బాట పడిన దుస్థితి నెలకొంది. గూడెం నుండి కొన్ని కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వాగులలో చలిమలు తీసి త్రాగునీరు సేకరించుకొని గూడెంకు వస్తారు. నిత్యం జీవనోపాధిలో భాగంగా త్రాగునీరు సమస్య మారిందని గూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ನಾನು ತೋರೋಣ್ರಿ ಏರು ನಾನು ಬಾಕಸಿರುತ್ತೆ ನನ್ನ ಹೊಲ ಜೀತನ ಎಲ್ಲರೂ ಏನು ಅದು ನಾನು మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కర్నూలులోని జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరించారు. అనాదిగా మహిళలకు అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని, మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయని తెలిపారు. మహిళలు చదువులో రాణించేటప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, ఇది శుభ పరిణామని అన్నారు. కష్టపడి పడితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని డాక్టర్ శంకర్ శర్మ దంతవైద్య విద్యార్థులకు సూచించారు. మహిళలు, బాలికలు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. అటువైపు ఒకరు వెళ్ళండి మేడం. రెడీ మేడం. సార్ చూడండి సార్, అట్లా చూడండి సార్. And at the outset, so this International Women's Day actually was coined, the word was coined by a male, Lenin. He has coined that word. But first Women's Day was celebrated on March 2011. But 1975 they declared March 8th. Today is 8th, Saturday, as March 8th as the International Women's Day. This is the day where women celebrate. But what for? What for they should celebrate this festival? This is like a festival celebration. Because they achieved a lot. The women have achieved a lot. Historical, monumental, Himalayan injustice has been perpetrated against the female race by the human beings on this planet. They were never treated on par, on equal with males. There was always injustice to females. So, gender parity. Initially in socialist and communist countries, they launched a movement for wage parity. Because male was, for the same work turned over, a male was given more amount and half of that amount was given to a female just because she was a female. So, lot of injustice. So this year International Women's Day, the slogan is Women, Girl, Rights, Equality, Empowerment. So, they have to be trained in those branches. For a girl child or a woman to develop, most important thing is education. Earning, the other side they have to look after the family, children. But without female doctors everywhere, the percentage is slowly increasing. The males are a little bit disappointed because the females, they work hard. There is generosity. The moment they go home, they not only attend to some chores, some household works, but they start studying. Whereas there is an atom bomb now in everybody's hands, that is a smartphone. A smartphone with internet connection means you are carrying a globe in your hand. And people are getting mad and mad. Insanity. And every house has become a mental asylum.
with everybody carrying a phone and looking into it for hours together. And online gaming has killed many children. And lot of abusive content on the cell phones. So beware of the atom bomb cell phone. Because when we were children, we were hearing that. పాలకుర్తి అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పట్ల కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేని వీరు దయాకర్ రావును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేగా ఉండి మహిళా దినోత్సవాన్ని జరుపుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదని అన్నారు. దమ్ముంటే 14 నెలల్లో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాస్, జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్, సిందే రామోజీ, రంగు కుమార్, నాయకులు ధరావత్ రామ్ సింగ్, బొబ్బల అశోక్ రెడ్డి, చింతరవి, మాచర్ల ఎల్లయ్య, ధరావత్ గాంధీ, విద్యార్థి నాయకులు రాజేష్ నాయక్, ఎడవెల్లి కృష్ణ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు కానీ ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సొంత ఖర్చులతోని ఈ రోజు డెవలప్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ దొంగ మోసపూరిత వాగ్దానాలతోని ప్రజలందరూ మోసపోయి ఇలా మిమ్మల్ని గెలిపిస్తే, మిమ్మల్ని ఏదో ఆశిస్తే మీరేం చేయలేకపోతారు. ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్ల ఖబర్దార్. ఎందుకు మొత్తం సర్వనాశనం చేసి పెడితే అవి ఇవ్వడానికి చాలా కాదు వీళ్ళకు, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడే చేతలేదు. ఇవాళ పాలకుర్తి సెక్టర్ కదా 10 ఏళ్ల కింద ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది. ఈ రోజు మేము గిరా బండ్లు వేసుకొని తిరుగుతున్నాం కదా. పాలకుర్తి మొన్న దేవుడు పండుగ జరిగితే కనీసం మంచినీళ్ళు కూడా వేయలేదు దౌర్భాగ్య స్థితి. దానికి ఒక శాశ్వతమైనటువంటి పాలకవర్గం లేదు. కనీసం మన ఉత్సవ కమిటీ కూడా వేయలేని దౌర్భాగ్యమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు. ఏంటని మీరు చేసేది? ప్రజల మీరు భూములు అడిగిరా, తాగలు అడిగిరా? సరైనటువంటి పాలన ఏమన్నారు, మంచినీళ్ళు ఏమన్నారు, సరైన ఆరోగ్యం ఏమన్నారు, మా పని పిల్లలు పనులలో చదువుకుంటే మంచి భోజనం పెట్టమన్నారు, మా రైతులకు పెట్టుబడి సహాయం ఏమన్నాడు, మా పంటకు నీళ్ళు ఏమన్నారు. ఇవి చేయమంటే ఇవి చేస్తున్నా దయాకర్ రావు గారు ఆయన ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, ఆయన నమ్మిన ప్రజలు ఉన్నారు. డెఫినెట్ గా ప్రజల కోసం పనిచేస్తారు. అప్పుడు మీరు దయాకర్ రావు గారు పనిలో కొట్టుకోవడాలి తప్ప దయాకర్ రావు మీద ఈర్ష్యతోని మీరు దయాకర్ రావు గారిని టార్గెట్ చేస్తే, దయాకర్ రావు సూర్యుని అంటాడు, మీరు సూర్యుని మీద ఉమ్మెత్తే మీ మీద పడుతుంది. జాగ్రత్తగా ఉండి పాలన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దయచేసి మహిళా దినోత్సవం 8వ తారీఖు జరిగితే పోయినసారి అదే దయాకర్ రావు గారి నాయకత్వంలో వజ్రోత్సవాలు చేసి 10,000 మంది మహిళలతోటి ఇక్కడ మహిళా సభ ఏర్పాటు చేసి 1000 మందికి సన్మానాలు చేసిన చరిత్ర అదొక దయాకర్ రావు గారికి దక్కింది. ఒక మహిళా ఎమ్మెల్యే కూడా మీరు ఏం చేసినప్పుడు కూడా ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నటి మీద ఇది ఐలమ్మ పుట్టిన వారసుడు, ఐలమ్మ పుట్టిన గడ్డ, ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దయాకర్ రావు గారు క్రియాశీలక పాత్ర పోషించాడు. ఐలమ్మ మనవాడు చనిపోతే కూడా తిరిగి మీరు ఒక సంతాపం మరియు కలిసి పోవడానికి కూడా ఇటువంటి ఏది పడితే మాట్లాడితే చేస్తుంది అనుకుంటున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు చేయదలుచుకుని చేస్తే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా మిగిలపు. మేము మా గౌరవంగా దయాకర్ రావు గారి యొక్క ఆలోచనలో ఉన్న నాయకులం తప్ప అభివృద్ధి మీద పేద ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మేము వేరే ఆలోచనలు పొందడం. అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఏదో లబ్ధి పొందాలంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దానికి సరైన సమయంలో ప్రజలు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు అన్ని చెప్పదెబ్బ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చి కుప్పం కొత్తపేటలో 13, 14, 15 వార్డులకు సంబంధించిన ఎన్టీఆర్ సుజల త్రాగునీటి ట్యాంకు పాడు కావడంతో గత ఏడాది నుంచి త్రాగడానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కొత్తపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ స్వతంత్ర శేఖర్ సహకారంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి ట్యాంకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఆదివారం నాడు ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి ట్యాంకును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కొలాయి ద్వారా త్రాగునీరు ప్రజలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని పాటు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెలిగించేదొద్దనా, వెలిగితే మంచి మండత ఇచ్చేసేది.
ముట్టిచ్చేదేదాన్ని ముట్టి ఇచ్చేసేదాన్ని ముట్టిచ్చేది అనిపించేదని మళ్ళీ 5 రూపాయలు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. కుప్పం నియోజకవర్గంలో 2014-19 మధ్య కుప్పం నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు దాహార్తిని తీర్చేందుకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్స్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు. దాని ద్వారా చాలా సురక్షితమైన మంచినీటిని అందించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించక చాలా ప్లాంట్ని మూసివేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అన్ని ప్లాంట్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకొచ్చి అందరికీ తాగునీరుని సురక్షితమైన తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఫైల్ మొత్తం కూడా రన్ చేసి దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ఆ టెక్నాలజీ కూడా 2G ఉంది. దాన్ని ఇప్పుడు 5G కింద టెక్నాలజీని మార్చాలి ప్రతి ప్లాంట్ దగ్గర. అప్పుడు కార్డు పెడితే మనకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా చోట్ల అట్లా లేవు కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మార్చి రివైజ్డ్ టెండర్స్ అన్నీ కూడా పిలిచారు. అది ఫైల్ ఆల్రెడీ ఫైనాన్స్లో క్లియరెన్స్ అయింది. త్వరలో రమారమి 16 కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించిన అన్ని ప్లాంట్స్ని రివైవ్ చేసి ఎప్పుడు 19కి ముందు ఏ విధంగా అయితే నీళ్ళని ఇవ్వటం జరిగిందో కార్డు సిస్టమ్ ద్వారా, ఆ సిస్టమ్ ద్వారా త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. దాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కొత్తపేటలో 14-15 వార్డులకు సంబంధించి సుజనా ప్లాంట్ని స్థానిక నాయకత్వం కలిసి మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఎండాకాలం వస్తుంది కాబట్టి దాన్ని మదర్ ప్లాంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే విధంగా కూడా దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ స్థానిక నాయకులు పూర్తి చేశారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పట్టణంలో ఏ వార్డులో కూడా నీటి సమస్య లేకుండా ఈ వేసవికాలం చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.